ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనం మంచి సమరయుని కథ తెలుసుకుందాం. పూర్వం యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్న ఒక వ్యక్తిపై దొంగలు పడ్డారు. వాళ్ళు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు, నగలు అన్నీ తీసుకొని అతన్ని ప్రాణాపాయ స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. కాసేపటికి అదే దారిలో ఒక యాజకుడు వెళ్తూ ఆ గాయపడిన వ్యక్తిని చూసి కూడా సహాయం చేయడానికి అతని దగ్గరికి వెళ్లకుండా అవతల వైపు నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు కూడా వచ్చి ఆయన్ని చూసి చూడకుండా ఉన్నట్టు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే దారిలో ఒక సమరయుడు వచ్చాడు. సమరయులకు యూదులకు సాంగత్యం లేదు. అయినా సరే ఆ సమరయుడు గాయపడిన వ్యక్తిని చూసి జాలిపడి తన సొంత డబ్బుతో మందులు కొని అతని గాయాలను కట్టి అతన్ని తన గాడిదపై ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ అతనికి కావలసిన అన్ని మర్యాదలు చేసి అతను కోలుకునే వరకు అతన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనంటే, ఆపదలో ఉన్నవారికి మన శత్రువులైనా సరే కులమతాలు చూడకుండా సహాయం చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఇదే విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని. థ్యాంక్ యూ.